క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభువైన యేసు నామమున శుభములు. ప్రభు మనల్ని 2020 సంవత్సరపు అంతము ఈ యొక్క డిసెంబర్ దాకా నడిపించి ఆయన మనం ఈరోజు 3 దినాల ప్రార్థన చేసుకోవటానికి మంచి ధన్యత, అనుకూలత, ఆ తర్వాత మంచి చెప్పాలంటే మన మనస్సు కూడా ప్రార్థనకు రావాలనేది దేవుడు కలగజేసి ఈరోజు ఆయన తన మందిరంలో మొదటి దినపు 3 దినాల ఉపవాస ప్రార్థన నిలబెట్టాడు. ఫస్ట్ పార్ట్ మనము స్తుతిగా దేవుణ్ణి సమీపించడానికి, దేవుణ్ణి అప్రోచ్ కావటానికి, దేవునితో ఆయనతో సహవాసము ప్రారంభించడానికి మొదటిది స్తుతే. కనుక మన 10 years బ్యాక్లో మనము ఏం చేసామంటే 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సెమినార్స్ చేసాం, ప్రేయర్ సెమినార్స్ చేసినప్పుడు చాలా స్పష్టంగా బైబిల్లో 221 ప్రార్థనలు ఉన్నాయి. ఈ 221 ప్రార్థనలో ఏ ప్రార్థన కూడా దేవునికి అననుకూలంగా కానీ, దేవునికి అయిష్టంగా కానీ ఒక పద్ధతి లేని ప్రార్థన అయితే దీంట్లో లేదు. ఒక పద్ధతి ఉంది. ఆ యొక్క 221 ప్రార్థనలను పాత కొత్త నిబంధనలో పరిశీలిస్తే ఆ యొక్క ప్రార్థనకు ఏ భక్తుడైనా, ఏ యొక్క యాజకుడైనా, ప్రవక్త అయినా, ఇంకా గొప్ప వాళ్ళు ఎవరు చేసినా, బలహీనులు చేసినా కానీ ప్రార్థనలో ఒక భాగము స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే, ప్రార్థన స్తుతి లేకుండా ప్రారంభించకూడదు. ఫస్ట్ ఏం చేయాలి? మనము ప్రైజింగ్ తోటి ప్రారంభించాలి. కనుక మన ప్రార్థన కూడికను కూడా మనం స్తుతితోటే మొదట ప్రారంభించి తర్వాత సాయంత్రం వరకు ఉంటాం. కనుక హడావిడి లేదు. కనుక మరి ఈ యొక్క సమయంలో సిస్టర్ ఇప్పుడు స్తుతి ప్రార్థన చేసినప్పుడు నేను టైం కూడా చూశాను. మరి 12:13కి చేస్తే 12:33కి అరౌండ్ 20 minutes స్తుతి ప్రార్థన చేశారు. కనుక మరి మన బ్రతుకులో ఒక 20 minutes ఎంతండి? ఇన్ని గంటలు కదా. ఒక సీరియల్ గంట సేపు, మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు అరగంట ఓపికగా లాగుతారు సీరియల్. ముఖ్యంగా ఇటు చూసి అంటున్నాను, ఇటేం చూడరని కదా, ఇల్లు చూస్తారు. కనుక ఒక బస్ స్టాండ్లో నిలబడితే గంటలు పోతాయి. సో 20 minutes ప్రేయర్ ఇస్ ఆలోచించండి. మనకి ఇచ్చిన ఆయుష్లో మనకు ఇచ్చిన ఒక 24 గంటల్లో వాట్ ఈజ్ 20 minutes? 20 నిమిషాలు ఏంటండి? నథింగ్. 20 నిమిషాలు జస్ట్ యాడ్స్. మనం చూస్తే కొన్ని వాటిల్లో యాడ్స్, ఒక ప్రకటనలకు కూడా సమయం కాదు. సో 20 నిమిషాల స్తుతి ఇస్ నథింగ్ కదండి. కానీ తను అంతగా స్తుతి చేయటము ఇంకెక్కువ చేస్తుండొచ్చు. కానీ ఇక్కడ ఇంకా మనం స్తుతించటం కూడా ఏమీ తప్పలేదు. నేను అందు గురించి నా యొక్క ఆల్ నైట్ ప్రేయర్లో 1 hour నేను ప్రైజింగ్కే వాడతాను. కనుక నాకు ఆ తర్వాత గంటలు ఎట్లా గడిచిపోతే తెలియదు. ఆలోచించండి, స్తుతితో ఈ యొక్క బైబిల్లో ప్రార్థనలు ప్రారంభమై తర్వాత క్షమాపణలోంచి, కృతజ్ఞతలో నుంచి విన్నపం, విజ్ఞాపనలోకి వెళ్తుంది. అది ఒక పద్ధతి కనుక ప్రార్థన. సో ఆ పద్ధతిలో మనం ఉండి దేవుని యొక్క వాక్యాన్ని కూడా స్తుతించిన తర్వాత నేర్చుకోవడము మనకు దేవుడిస్తున్న కృప. అయితే ఈ సమయంలో మనం ఈ యొక్క ప్రార్థన విషయం ఆలోచిస్తే మరి ఈరోజు ఇప్పుడు చాలా సమయం మనం గడుపుతూ వచ్చాము. మరి నేను ఒక చిన్న షార్ట్ మెసేజ్ ఇస్తాను, తర్వాత బ్రేక్ ఉంటుంది, టీ బ్రేక్ తీసుకోండి. తర్వాత నేను ఇంకా ఆ వాక్యాన్ని యాక్చువల్గా ఇంత టైం కాకపోతే నేను మొదలుపెట్టి చెప్పేవాడిని, కానీ మనకు సమయాన్ని కూడా పాటిస్తాం. నేను ప్రార్థన విషయం ఒక చిన్న మెసేజ్ ఇప్పుడు చెప్తాను. దాని తర్వాత వెంటనే టీ బ్రేక్ ఉంటుంది, మీరు తీసుకోండి. తర్వాత మనము ఇంకొక భాగాన్ని నేర్చుకుందాం. సో ఈ యొక్క ప్రార్థన అనేది నిజంగా ఈరోజు క్రైస్తవులు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ప్రార్థన? వాళ్ళు చేయాలి కనుక ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన అనంటే దాని మీద ఉన్న అవగాహన మనకు ఈ లోక ప్రకారం చూస్తే ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటము. ప్రార్థన అంటే ఒక కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళడము. ప్రార్థన అంటే ఈ లోకంలో మనుషులు మరి ఒక ఆటంకము, ఒక అడ్డంకి, ఒక మనకు వ్యతిరేకంగా ఉన్నదాన్ని తొలగించుకోవటానికి వాడే ఒక సీక్రెట్ పవరు ప్రేయరు అని అనుకుంటున్నాం. ఇంకా మనం ప్రార్థన అంటే ఇంకా మనుషులు ఏం చేస్తున్నారంటే, ప్రార్థన అంటే లాస్ట్కి రిలీజియస్గా అదొక పార్ట్. అది పాటలు ఒక పార్ట్, వాక్యం ఒకటి పార్ట్, ఆ తర్వాత ప్రార్థన కూడా ఒక పార్ట్. మన కందుకూరు యూత్ రిట్రీట్లో అడిగినప్పుడు ఏ పార్ట్స్ ఉంటాయి అని అడిగితే అక్కడ పాస్టర్ గారు అడిగాడు, ఇక్కడ మాకు ఒక పార్ట్ కావాలన్నాడు. ఏంటి అన్నాను. అంటే కొరియోగ్రఫీ అన్నాడు. కొరియోగ్రఫీ అంటే ఆడపిల్లలు, మగపిల్లలు జిమ్ జిగ్ జిగ్ మంచి డ్యాన్సులు చేస్తారు. సో అదొక పార్ట్, అది రిట్రీట్లో పెట్టేశారు. అట్లా మేము అలాంటివి ఎంటర్టైన్ చేయము. అలాంటివి కొరియోగ్రఫీలు లేవు, ఏం లేవు. వాళ్ళ కొరియోగ్రఫీ చేస్తే పాస్టర్ మళ్ళీ ఇద్దరు చేయాలి, సూపర్ ఉంటుంది. నేను కూడా చేస్తా పాస్టర్, ఇద్దరు, నేను ఆయన పాస్టర్, తర్వాత ఇద్దరు పాస్టర్లు కలిసి మంచి డ్యాన్స్ తీసుకొని వేస్తారు. ఏంటి అసలు మీకు ఏమనిపిస్తుంది యూత్ రిట్రీట్ అంటే అని. అయితే వద్దు పాస్టర్ గారు వద్దులే అన్నాడు, కొరియోగ్రఫీ లేవు. నేను చెప్పాను, మా రిట్రీట్లో ఒక పార్ట్ క్విజ్ ఉంటుంది.
క్విజ్ బాగా కండక్ట్ చేస్తాం, దానికి గిఫ్ట్లెస్. సో ఇలాగున చర్చ్ లేకపోతే ఈ యొక్క క్రైస్తవుల దాంట్లో ప్రేయర్ అనేది ఒక పార్ట్ కనుక అది ఎక్కడ పోతుంది, ఉండాలి ప్రార్థన. ప్రార్థన లేకపోతే ఎట్లా అవుతుంది అని దాన్ని ఒక భాగంగా కూడా అలాగ పెట్టారు. అయితే మరి మనం ఆలోచిస్తే ఇంకా ప్రార్థనకి ఇంకోటి చెప్పాలంటే ఎవరికైనా నెగిటివ్గా చెప్పటానికి, అంటే కాదు అని చెప్పటానికి ప్రార్థన. ఎవరైనా అడిగారనుకో, నువ్వు వస్తావా అక్కడికి అని అంటే, చెయ్యి, ప్రార్థన చేయి నువ్వు. అమ్మా తెలివి చూడండి ఎంత, అంటే నేను రానని కాదు, నువ్వు ప్రార్థన చెయ్యి అంటే చిత్తమా కాదా అని చెప్పి. ఎవరైనా పాపం వాళ్ళ కూతురుకో కొడుకు ఒక సంబంధం అడిగారనుకోండి, చెప్పచ్చుగా మేమేమి మాకు ఇష్టం లేదని, అట్లా కాదు, ప్రార్థన చేయండి చూద్దాం, ప్రార్థన చేయండి చూద్దామంటారు. అలాగున ఒక నెగిటివ్ అంటే ఒక విముఖత తెలియజేయటానికి కూడా ఈ ప్రార్థన వర్డ్ వాడుతున్నారు. ఎంత తప్పు కదా. అలాగున ప్రార్థన విషయంలో చివరికి ప్రార్థన మనం ఈరోజు బజారులో అమ్మే ప్రార్థన దాకా వచ్చేసేసింది. ప్రేయర్ టవర్స్ ప్రార్థనని అమ్ముకుంటున్నాయి. సో అక్కడ నుంచి చూస్తే ప్రార్థన అనేది బైబిల్లో అలాగున లేదని, ప్రార్థన మనము కష్టంగా చేయాల్సిన పని లేదని, మరి ప్రార్థన విషయము మనం ఆలోచిస్తే మనము ఈరోజు బెస్ట్ ప్రేయర్ ఎవరు శర్మన్ చెప్పారు, లేదంటే అన్నిటికంటే మంచి ప్రార్థనా సందేశం ఈరోజు మనకు యూట్యూబ్లో కానీ వేరే వీటిలలో వెబ్సైట్స్లో కానీ ప్రేయర్ గురించి ఎన్నో ఉన్నాయి. దాంట్లో బెస్ట్ మెసేజ్ భక్త సింగార్ది అనుకోండి, అలాంటి మహాభక్తుల దగ్గర నుంచి మామూలు వాళ్ళకి. అయితే లైఫ్లో బెస్ట్ ప్రేయర్ ఎవరి దగ్గర విన్నాం మనం? బెస్ట్ ప్రేయర్ శర్మన్ అంటే అన్నిటికంటే శ్రేష్టమైన ప్రార్థన మీద ఒక ప్రసంగం ఏ సేవకుడు చెప్పాడు అని చెప్పి మనం అలాగున ఆలోచిస్తే ఈ భూమి మీద వస్తుంది మనకు కూడా. అవును, నేను అప్పుడు ఇదిన్నా అని చెప్పి నేను చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు నేను కరెక్ట్గా ఇక్కడ నుంచి 20, 19, 18, 17కి మనం కిందికి వెళ్ళిపోయాం. అంతకుముందు 16 వరకు ఇక్కడ ఉన్నాం, 2016 వరకు. 2016లో ఆటప్పుడు కూడా డిసెంబర్, నవంబర్లో జరిగిన 3 దినాల ఉపవాస ప్రార్థనలో నా బ్రతుకులో అత్యున్నతమైనది ఒక వాక్యాన్ని నేను చెప్పాను. నాకు ఈ రోజు వరకు గుర్తుంది అది. అంటే నాకు ఎన్నో చెప్తాను కానీ నాకు అది దేవుడు బయలుపరిస్తే అత్యంతంగా ఆనందించింది. నేను ఆ 3 దినాల ప్రార్థనలో ఒకటి చెప్పాను, సిన్ డ్రౌన్స్ అంటే పాపము నిన్ను ముంచుతుంది అని చెప్పాను. హోలీనెస్ ఎగ్జాల్ట్స్ యు అని ఒక మెసేజ్ చెప్పానండి. ప్రార్థన సూపర్ మెసేజ్, అది నేను రాసుకున్నా ఎక్కడ ఉందో కానీ నాకైతే తెలుసు. యోనా పాపం చేసి సముద్ర అడుగులోకి వెళ్ళిపోయాడు ఆ రోజు. ఆ వాక్యం నాకు గుర్తుందండి ఇప్పటికి. చాలామంది నేను చెప్పిన వాళ్ళు కూడా చెప్తారు మంచి. ఆ తర్వాత ఏలియా పరిశుద్ధతతో ఆకాశంలోకి వెళ్ళిపోయాడండి. దేవుడు వచ్చి రథాలతో తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ మెసేజ్ నాకు ఇప్పటికి అట్లా నేను ఎటు చెప్పానో తెలియదు. నేనైతే ప్రారంభించాను కానీ దేవుడే ఇచ్చాడు. అట్లా ఒక సూపర్ మెసేజ్ కూడా మన బ్రతుకుల్లో వినుంటాం. నేను మన పద్మా శర్మ గారి సిస్టర్ వాళ్ళ హౌస్ డెడికేషన్ హయత్ నగర్లో జరిగినప్పుడు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ డెడికేషన్ అంతా అయిపోయింది. బయట రోడ్డు మీద టెంట్ వేశారు. భోజనం చేస్తూ ఉంటే ఒక అబ్బాయి వచ్చి ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అన్నాడు. నాకెవరో తెలియదు ఆ అబ్బాయి. ఆ తర్వాత కొద్దిసేపు అయినాక, బాబు నువ్వెవరో నేను గుర్తుపట్టలేదు, ఎందుకంటే మా చర్చల్లో గుర్తుపట్టాను ఎంతోమంది. ఎందుకంటే ముఖ్యంగా వాలంటీర్స్ సన్నిహితంగా ఉండే వాళ్ళతో కొంచెం కలవని వాళ్ళని ఎట్ట గుర్తుపడతామండి, గుర్తుపట్టలేము. కనుక నాకు ఎవరో తెలియదని కొంతసేపు ఆ అబ్బాయి వచ్చి పాపం చేరేసాడు, ప్లేట్ తీసుకున్నాడు, పాపం అన్నీ వేసినాక నేను అడిగాను ఎట్లా అంటే, లేదు పాస్టర్ మీరు గుర్తుంది, నాకు గుర్తుంది. ఎందుకంటే 5 years బ్యాక్ నేను బాలాపూర్లో రాజేష్ అని ఒక పాస్టర్ నన్ను పిలిస్తే వాక్యం చెప్పానండి వాళ్ళ దగ్గర. 5 సంవత్సరాల తర్వాత ఏం వాక్యం చెప్తున్నాడండి ఉదయ్. కనుక మన పద్మ శర్మ సిస్టర్ వాళ్ళ బంధువురాలు అనసూయ సిస్టర్ వాళ్ళ బాబు ఉన్నాడు, కొడుకు సుబ్రహ్మణ్యం అనుకుంటా, వాళ్ళ యొక్క ఫ్రెండ్ అతను ఉదయ్ అని, అతను వేరే చర్చికి వెళ్తాడు ఇంకోటి సంతోష్ నగర్లో. 5 years తర్వాత చెప్తున్నాడు అండి ఏం మెసేజ్. అతను నాకు 5 years కింద ఏం చెప్పానో తెలియదు. నేను రాజేష్ పాస్టర్ వాళ్ళ చర్చిలో, ఎల్షదాయ్ చర్చిలో నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజు వరకు మనము బైబిల్లో చూస్తే ప్రార్థన మీద గొప్ప ప్రసంగాలు చెప్పిన వాళ్ళు ఉన్నారండి. దేవుడు ఒకటి చెప్తున్నాడు, అవన్నీ ప్రసంగాలే, తప్పేమీ లేదు. కానీ భూమి మీద యేసుక్రీస్తే ప్రార్థన మీద ఒక ప్రసంగం చేశాడండి. బెస్ట్ సర్మన్ ఆన్ ద మౌంట్ అంటే కొండ మీద ఆయన చేసిన ఆ ప్రసంగంలో ఉన్న ప్రార్థన మనం వదిలిపెడితే మనకు ప్రార్థన నేర్చుకునే అవకాశమే ఉండదు. కనుక మనం ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం తీద్దాము. కొన్ని నిమిషాలు మనము టీ బ్రేక్కి ముందు నేను చెప్తాను, తర్వాత కంటిన్యూ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. మనకు మంచి సమయం ఉంది కనుక ఈరోజు హడావుడి పడి పరిగెత్తుకుంటూ ఉండాల్సిన పని లేదు. ఈరోజు దేవుడి దినముగా మనం ప్రతిష్ఠించుకున్నాం కనుక నిదానంగానే ఇచ్చేద్దాం, హడావుడిగా పరిగెత్తకుండగా. దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త
6వ అధ్యాయంలో 5వ వచనం నుంచి దేవుడు ఇక్కడ ప్రార్థన విషయం చెప్పినప్పుడు మన బ్రతుకుల్లో ప్రార్థన విషయమై మనము ఏమి చేయాలి ఏమి చేయాలి ఏమి చేయాలి అని మనము ప్రార్థన ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఆ తర్వాత ఎలాగున చేయాలి, ఆ తర్వాత ఇంకా ఏదైనా ప్రార్థనకు అని అంటే పిలిస్తే పాపం తెలియని వాళ్ళైతే నాకు ఇంకా ఎక్కువ ముఖ్యంగా మన మినిస్ట్రీ జనరల్స్ మధ్యలో ఉంది కనుక దేనికైనా పాస్టర్ ఎంత అవుతుంది, ఏం తీసుకొని రావాలి అని అడుగుతారండి. నాకు చాలా ఇది అనిపిస్తుంది, పాపం కదా వాళ్ళు. అంటే ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా ఏం తీసుకొని రావాలి అని అడుగుతారు, అంటే దాన్ని ఇవ్వాలేమో అని అడుగుతారు. అలాంటి పాపము జనాంగాల మధ్యలో ఉన్నాం కనుక మరి ఇక్కడ యేసు ప్రభు ప్రార్థనలో ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది కంటే ప్రార్థనలో ఏమి చేయకూడదో చెప్పాడండి. అది భయంకరంగా బైబిల్లో క్లారిటీగా ఉంది కనుక ప్రార్థనలో మనం ఏమి చేయకూడదు, వాట్ వీ షుడ్ నాట్ డూ ఇన్ ప్రేయర్ అనేది మనం తీసుకొని నేను కొద్దిసేపు చెప్తాను, తర్వాత బ్రేక్ తీసుకుంటాం కనుక మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5వ వచనంలో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. నేను చెప్తున్నాను వాళ్ళు ఫలము పొంది ఉన్నారు అని అంటే మీరు అనుకోవద్దు, పాజిటివ్ ఫలము కాదు, నెగిటివ్ ఫలం కనుక వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగానంటే ఇది కొంచెం మంది వాక్యం తెలియని కొంతమంది మన భాషలో చెప్పాలంటే తిక్కమొహాలు వీళ్ళకు కూడా ఫలం ఉందేమో అనుకుంటున్నారు. అది ఫలము చెడు ఫలం, అంటే వాళ్లకు ఆ యొక్క సరైంది కాదు. ఫలము అని అంటే దేవుడు అంటున్నాడు మీరు చేసిన దానికి దేవుడు అది రైట్ అయినా అది గుడ్ అయినా బ్యాడ్ అయినా రెండిటికీ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న ఈ సమాజంలో ఎవరైనా తప్పులు చేస్తే వాళ్లకు నేరాలు అంటే ఆ నేరాలు రుజువయ్యి శిక్ష వేసి చివరికి శంషాబాద్లో నలుగురిని కాల్చి పారేసినట్టు అది ప్రభుత్వమే చేస్తుంది. రెండవది ఎవరైనా మంచి చేస్తే వాళ్ళకు కూడా ఏముంటుంది, ప్రభుత్వం నుంచి ఫలం ఉంటుంది. దానికి నేను అందరికీ ఈజీగా గుర్తుండేది వెండికొండ కదండి, మన బంగారు కొండ కదా వెండికొండ, సింధుజాకి ఏం చేశారండి, ఒక్కొక్కళ్ళు మన ఏపీ తర్వాత తెలంగాణ గవర్నమెంట్లు అయితే ఎంత ఇచ్చినా కానీ ఆ తర్వాత పేపర్ ఫాలో అయితే రాజస్థాన్ ఆయన సీఎం ఆయన 5 crores ఏమో ఇచ్చాడండి, 5 కోట్లు ఇచ్చాడు అమ్మాయికి. ఎందుకంటే అంటే ఫలము అంటే మీరు తప్పుగా తీసుకోవద్దు, ఫలము రెండిటికీ ఫలం ఉంటుంది కదా. ఇక్కడ శంషాబాద్ దగ్గర ఆ కుర్రాళ్ళ నలుగురిని కాల్చి పారేశారు కదండి, అంటే అది దానికి ఫలం ఉంది, మంచి చేస్తే కూడా ఫలం ఉంటుంది. ఈ వచనం తప్పుగా అర్థం చేసుకో, దేవుడు నెగిటివ్ చెప్పాడు, వేషధారుల వల్ల ఉండవద్దు అంటే దానికి ఏంటి ఫలం ఉంది అని వేషధారులాగా ప్రార్థన చేసి తప్పించుకోలేరు, దానికి కూడా నేను ఫలం ఇచ్చి తీరుతాను, దానికి కూడా పేమెంట్ చేస్తాను. ఫలం దగ్గర పేమెంట్ అని రాసుకోండి, బాగా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే పేమెంట్లు చేస్తుంటారు కదా, దీనికి పేమెంటో ఫీజు ఖచ్చితంగా ఫలం ఉంటుంది అని చెప్తున్నాడండి. కనుక ఇక్కడ బైబిల్లో ఈ మాట మనం తీసుకొని ఈరోజు వేషధారుల వలె ఉండద్దు వాళ్ళు సమాజ మందిరాల్లో, ఎందుకంటే దేవుడు ఈ యొక్క ప్రార్థన ఇష్టపడడు, అస్సలు ఇష్టపడడు. ఏమిటంటే మనము ఈ యొక్క సమాజ మందిరంలో ఆనాడు యూదుల స్థితి, ఆనాడు ఆ యొక్క యూదుల యొక్క విశ్వాస భక్తి విషయాలలోంచి దేవుడు తీసి నేర్పిస్తున్నాడు. ఈ యొక్క సమాజ మందిరాల్లో అధికారులు వచ్చి నిలబడి అందరూ చూస్తుండగా గట్టిగా ఎలుగెత్తి ఓ దేవా గంభీరుడాను మహోన్నతుడా యుగములకు దేవా, కొంచెం మంచిగా డిటిఎస్ పెట్టి సౌండ్ పెట్టి గట్టిగా ప్రార్థన, నీ వంటి వాడు లేడు, నీకు సముడెవడు కదా, నీ నామము ఘనమైనది ప్రశస్తమైనది, నీవు మోషేతో మాట్లాడావని చెప్పావు. అప్పుడు ఆశ్చర్య ఆ గుళ్ళు ఎవడన్నా వింటున్నాడను, ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు, నేనెప్పుడు చేయలేను. ఆడు డైలాగులు కొడుతున్నాడు, వాడు అందరి అటెన్షన్ వాడికి కావాలి. అంటే వేషధారులు అంటే హీ వాంట్ టు ఇంప్రెస్ ద పీపుల్ బట్ నాట్ టు గ్లోరిఫై ద గాడ్. ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి మహింపరిచే మనసు కాదు అది. మనుషులందరూ చూస్తున్నారా, నన్ను గమనిస్తున్నారా అని, అది దేవుడికి ఇష్టం లేదని చెప్తున్నాడు. సో చాలాసార్లు మన ప్రార్థన మనుషుల దగ్గర నుంచి మెప్పు పొందటానికి చేసేది అది ప్రార్థన కాదు. ప్రార్థన చేసి మనుషులు ఎందుకు మెప్పిస్తాం, వేరే చాలా ఉన్నాయి మెప్పించడానికి, అవి చేస్తే తప్పకుండా మనుషులు మెచ్చుకుంటారు కదా. నువ్వు మన సోను సూద్ అని ఒక ఆయన ఉన్నాడు కదా, ఏం చేశాడు ఆయన, చాలా మందికి సహాయం చేశాడండి, చేస్తే మనుషుల మెప్పు పొందాడు. చివరికి ఎక్కడ దాకా ఇది చేశారంటే ఆ సోను సూద్కి భారతరత్న ఇవ్వాలంట. నేను షాకు, ఇదేంట్రా నాయన,
అంటే అంతగా అనిపించింది పాపం. ఎందుకంటే కోట్లు కోట్లు దండుకొని మోసం చేస్తూ వంచనతో అన్యాయం అక్రమంతో సంపాదిస్తున్న రాజకీయ నాయకులే కానీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఒక్కడు కూడా పేదలను కరోనాలో ఆదుకోకపోతే తను ఎంత డబ్బును ఇచ్చేస్తున్నాడండి అలాగ. ఒకెవరు అమ్మాయిలు ఇద్దరు వాళ్ళు పొలం దున్నుకుంటున్నారు, వాళ్ళ నాన్నది దున్నుతా ఉన్నారు కదా, ట్రాక్టర్ ఇచ్చేసాడు అంతే కదా. మన దగ్గర పెన్ ఇస్తే ఏం చేస్తాం, క్యాబ్ తీసుకొని ఇస్తాం. మళ్ళీ నేను నేర్చుకున్నా చాలా, ఇలాంటివి ఎన్నో నేర్చుకున్నా. మళ్ళీ పెన్ ఇచ్చేయాలండి, పెన్ పెట్టుకుంటేనే మళ్ళీ, ఎందుకు లేకుంటే పెన్ కూడా ఇంటికి వచ్చిందా. ట్రాక్టర్ ఇస్తున్నాడండి, అది ఎంత ట్రాక్టర్ దాదాపు లక్షల్లో ఉంటుందండి. కనుక నేను ఎందుకు చెప్తానంటే మనుషులు మెప్పించే పనులు చేయొచ్చు, అవి మనుషుల దగ్గర. బట్ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు అదంతా ఎందుకు, నీకు ఆ ఎఫెక్ట్ ఎందుకు? కనుక దేవుడు చాలాసార్లు చెప్తున్నాడు, నీ ప్రార్థన అట్లా అవసరం లేదు వేషధారుల, దేవుడు అంగీకరించేటట్టుగా ఉండంటే బైబిల్ చెప్తుంది, యు ప్రే బట్ నెవర్ ఇంప్రెస్ టు ప్రే పీపుల్ అరౌండ్ యూ. ఎప్పుడు కూడా ఇతరులను ఇచ్చేయడానికి చేయకూడదు. కానీ ఇంప్రెస్ చేయడానికంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చర్చికి ఒక ఆమె కొంతకాలం క్రితం వస్తుండే, ప్రార్థనకు మోకరించగానే స్టార్ట్ చేసేది ఏం చేసేదంటే, ప్రభా నేను ఇంటికి బయలుదేరాను కానీ ఇక్కడికి రావటం లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే అక్కడ ఒక సిస్టర్ కలిసి ప్రైజ్ లార్డ్ చెప్పింది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది, నేను ఆమెను పలకరించాను, నేను వెళ్ళొద్దు అనుకున్నాను ప్రార్థనలోనే. ఊరే ఇది ఏంటి కళ్ళు తెరిచి నువ్వు నాకు మెసేజ్ ఇస్తున్నావా, లేకపోతే ఇప్పుడు ఎక్కడ తిరిగావో చెప్తున్నావా, లేకుంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నావా కదండి. అప్పుడే వెంటనే మన వాలంటీర్ తీసుకుంటే అప్పుడు బట్టలేదు, ఇప్పుడు వేసి ముందు గట్టి పాడేసేవాళ్ళం. ఒక పెద్ద మాస్క్ వేస్తే అయిపోద్ది. ఏంటండి అసలు ఎందుకు నేను ఎదురుగా కూర్చున్నాను, నాకు నువ్వు ఎక్కడ తిరిగావో చెప్పుకోవడం ఏంటి, నాకు చెప్పుకోవడం ఏంటి? స్టార్టెడ్ ప్రేయర్, దేవుడికి చెప్తున్నావు, ఆ మాటలు ఎందుకు? అదంతా అయిపోయిన తర్వాత పాస్టర్ నేను ఇక్కడికి పోయి వచ్చానంటే తప్పేముందండి, ఎవరికి లేట్ కాదు, అందరికీ లేట్. సో ఇలాంటివి వేషధారుల మాటలు ఇవి మనం అవాయిడ్ చేసుకోవాలి. ప్రేయర్ మనం ప్రార్థన స్టార్ట్ చేయగానే గాడ్స్ ప్రెజెన్స్లోకి వెళ్తున్నాం కనుక మనకి మనుషులతో ఏం పని అండి అసలు. సో దేవుడు చెప్తున్నాడు, చాలామంది ప్రార్థన బెస్ట్ సర్మన్ దేవుడు చెప్పాడు, వేషధారుల వలిక చేయొద్దు మీరు ప్రార్థన. మీ ప్రార్థనలో మీరు ఇంప్రూవ్ కాలేరు, ప్రార్థనలో మీరు డెవలప్ కాలేరు. ప్రార్థనలో దేవుడు ఆయన నెగిటివ్ ఫలం ఇవ్వటానికి ఆయన దగ్గరికి వెళ్ళడం ఎంత భయంకరం అండి కదా. మనమందరం ఎక్కడెక్కడెక్కడో తిరుగుతాం, కానీ డెంటిస్ట్ దగ్గరికి పోతే ఏం చేస్తారండి, ఇంకా పట్టుకొని పీకుతాడు పండ్లు. ఏ తిన్నా మంచిగా కొనుక్కొని తింటాం, కానీ పళ్ళు పీకే దగ్గరికి వెళ్తే ఎట్టుంటుంది, ఆ రోజు సన్నగా ఉంటుందా, అబ్బా ఏం బీకేఆర్ పళ్ళు అంటారా అన్నారండి ఎవరన్నా డెంటల్ హాస్పిటల్కి వెళ్ళొచ్చి? పాపం మాట్లాడడానికి రొమ్మ అంటుంటారు, అంటే మనం ఏమనుకోవాలి, సావు నువ్వు అనుకోవాలి. ఏది పడితే తింటే మరి పళ్ళు ఉండకుండా ఎడబోతాయి. అట్లా మనం ఎప్పుడు అయితే దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయనతో దండించబడి శిక్షించబడి ఇలాగున వేషధారుల ఫలం పొందుకోవటానికి నేను అంటాను అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? బెటర్ స్టాప్ ప్రేయరే చేయొద్దు అసలు. కనుక ఎప్పుడు కూడా మనుషులను ఇంప్రెస్ చేయడానికి, ఎప్పుడు మనుషుల యొక్క ఆ యొక్క గొప్పతనం పొందుకోవటానికి చేయకూడదని బైబిల్ చెప్తుంది. మనకు బైబిల్లో ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఎవరు అనంటే ఆయన ఏలియా గురించి బైబిల్లో రాయబడింది. మీరు నేను తీయనక్కర్లేదు కానీ తీసుకోండి, 2 రాజుల గ్రంథంలో ఆ యొక్క 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఆయన గురించి ఉంటుంది, చదువుకోండి రెఫరెన్స్. అక్కడ ఆయన అరణ్యంలో ప్రార్థన చేశాడు, కెరీతు వాగు దగ్గర ప్రార్థన చేశాడు, ఆ తర్వాత ఒక విధవరాల ఇంట్లో ప్రార్థన చేసినట్టుగా ఉంది. ఇక యేసుక్రీస్తుకి వస్తే ఆయన యేసు ప్రభు కొండల్లో ప్రార్థన చేసేవాడు, ఆయన రాత్రులు ప్రార్థన చేసుకునేవాడు. ఆయన ప్రార్థన ఎప్పుడు కూడా ఆయన బయట చేసినట్టుగా అయితే లేదు. ఆయన ప్రార్థన తన కొండల్లో అడవుల్లో అరణ్యాలు అట్లా చేసుకుంటే ఎవరికి కూడా ఆయన ఎప్పుడైనా పబ్లిక్లోకి వస్తే పబ్లిక్ యూస్ఫుల్ చేసేవాడు, అంటే వాళ్ళని స్వస్థపరచడము, మేలు చేయడం, వాళ్ళకు వాక్యం చెప్పడము. మనం కూడా ఈ లోకంలో మన ప్రార్థనతో ఎవరినో ఇది చేయడం కంటే మనకు దేవుడిచ్చిన కృప ఆశీర్వాదాలను వేరేళ్ళతో పంచుకోవాలండి. ఈ భూమి మీద ఉన్న మహా గొప్ప భక్తుడు ఏలియా ప్రార్థన చేస్తుంటే ఎవరికి తెలిసిందండి? ఎవరికి తెలియలేదు. జ్ఞాపకం పెట్టుకోండి, ఇది దేవుడు ఒక వాక్యం. 2వ చూద్దాం, చూడండి 6వ వచనంలో దేవుడు మళ్ళీ చెప్తున్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని దేవుని వాక్యం చెప్తున్నాడు. రెండోది దేవుడు ఏం చెప్తున్నాడండి, రహస్యమందు ఉన్న నీ తండ్రికి చేయము, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోమని చెప్తున్నప్పుడు ఇక్కడ దీన్ని కూడా మనము దేవుడు
ఆ యొక్క మొదటిది చెప్తే, మొదటిది వేషధారుల వల్ల చేయొద్దంటే, రెండవది ఇక్కడ నీ గదిలోకి వెళ్ళి చేయమంటున్నప్పుడు దానికి దీనికి తేడా ఏంటంటే, అది టు ఇంప్రెస్ అదర్స్. ఇక్కడ ఇది బైబిల్ది రెండోది చెప్తుంది, మన జీవితాలలో యువర్ ప్రేయర్ షుడ్ నాట్ బి ఎ సీక్రెటివ్. నువ్వు గదిలోనికి వెళ్ళమంటే రహస్యంగా ప్రార్థన చెయ్యమని కాదు, అక్కడ రహస్యముగా ప్రార్థన చేయమని కాదు. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేసుకోమని అంటుంటే దేవుడు సీక్రెట్గా నీ ప్రేయర్ ఉండాలి అని చెప్పట్లేదు. అది గమనించండి బాగా. సీక్రెట్గా అంటే చాలామంది ప్రార్థన చేస్తుంటుంటే కదా, ఇక్కడంతా చేసుకోలేమో, పోయి దాక్కొని మనం ప్రార్థన చేయాలేమో, అక్కడ చేయాలేమో అని, అది బైబిల్ యొక్క ఉద్దేశమో కాదు. ఇప్పుడు ఇక్కడ అందరూ ఉంటారు. నేను చాలాసార్లు హోటల్స్లో అక్కడిక్కడ మనలాడ్డప్పుడు ఎవరైనా సిగరెట్ తాగాలనుకోండి, అసలు ఇప్పుడు సిగరెట్ బ్యాన్ చేశారు ఓపెన్గా, కనుక వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం సెక్యూర్ ప్లేస్ చూసుకొని వాళ్ళు అక్కడ పోయి సిగరెట్ తాగుతారు జనరల్గా. ఇది అలాగున ప్రార్థన కూడా మన జీవితంలో ఇంకేదైనా ఒక పని రహస్యంగా, ఇప్పుడు లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు, తర్వాత ఇంకా ఏదో పనులు చేసే వాళ్ళు ఉంటారు, డ్రగ్స్ చేసే వాళ్ళు ఉంటారు, చాలా చాలా ఉంటారు. కనుక వాళ్ళంతా చేయాలంటే ఎలాగ చేస్తారు? అవి రహస్యంగా చేయాలి, ఎవడి కంటి మీద కంటికి కనపడకుండా చేయాలి. సో యేసు ప్రభు ఇక్కడ చెప్తుంది, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోమంటే నీ ప్రార్థన రహస్యంగా మాత్రం కాదు. గుర్తుపెట్టుకోండి, నీ గదిలోనికి వెళ్ళి చెప్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థనకు ఒక స్థలం ఏర్పాటు చేసుకోమని చెప్తున్నాడు. ప్రార్థనకి ఒక స్థలం ఏర్పాటు చేసుకో. ప్రతి వ్యక్తికి కూడా తమ జీవితాలలో అనేక భాగాలు ఉంటాయి. భార్యకు ఒక భాగము, పిల్లలకు ఒక భాగం ఉంటుంది, ఆ తర్వాత తన ఫ్రెండ్స్కి ఒక భాగము. ఆ భాగాలంటే ఏంటి? టైమ్స్. కనుక ఈ టైంలో మనము అది సో నీ జీవితంలో గదిలోనికి వెళ్ళు అంటే నీ ఇంటిలో ఎన్ని గదులు ఉన్నాయి ఈరోజు అని ఒకవేళ ఎవరైనా ప్రశ్నించారనుకోండి, మా ఇంట్లో గదులు 4 గదులు అని చెప్తారు. ఉండొచ్చు కదండి. నాకు తెలిసినంత వరకు మన చర్చికి విద్య అని ఒక అమ్మాయి వచ్చేది చాలా కాలము. ఆ అమ్మాయి ఇది ఎక్కడంటే మరి మిర్యాలగూడలో వాళ్ళు ఉండేది. ఏరియా పేరు ఏంటి అంటారంటే బంగారుగడ్డ అంటారు. బంగారుగడ్డ అంటే మన మిర్యాలగూడకు నేను వెళ్ళాను, రిట్రీట్ జరిగినప్పుడు 2000లో అదంతా సర్వే చేశాను. సర్వే చేసిన తర్వాత నేను ఒక పాస్టర్ నన్ను తీసుకెళ్తున్నాడు, అనుకోకుండా రోడ్డు బ్లాక్ అయిపోయింది. రోడ్డు ఏదో రిపేర్ చేస్తున్నారు, మొత్తం తవ్వేశారు, లారీ పోయి ఉన్న సైకిల్ కూడా పోదు. అయితే మమ్మల్ని ఒక దాంట్లోంచి ఇట్లా డైవర్ట్ చేసుకుంటూ తీసుకెళ్లారు. అంటే మెయిన్ రోడ్డు ఇది అయిపోయింది, పక్కన ఏదో వీధుల్లోంచి, ఆ వీధుల్లోంచి పోతుంటే బండి ఇట్లా అయిపోతుందండి, బొలేరో. అసలు దాంట్లోంచి మేము బయటపడిపోతామని అంత ఘోరంగా ఉంటే ఆ పాస్టర్ గారు నాతో చెప్తున్నారు, ఏంది ఇక్కడ ఇట్లా ఉంది అని అంటే ఆయన చెప్తున్నాడు, ఇది బంగారుగడ్డ అని నవ్వాడు. అయితే నేను అన్నాను, అయితే బంగారుగడ్డ ఇట్లే ఉంటుంది ఇండియాలో అంటే, కాదు పాస్టర్ అని చెప్పాడు, ఇది బొందలగడ్డ అంటే బాగుంటుందని బంగారుగడ్డ అని పెట్టుకున్నారంట వాళ్ళు. దేవా ఏం తెలివి ఉంది కదా అనుకున్నాను. అది బొందలగడ్డ. యాక్చువల్గా అక్కడ బొందలన్నీ సమాధులు ఉంటాయంటే అక్కడ కాలనీ కట్టేశారు. ఇక బొందలగడ్డ కాలనీ అంటే బాగుండదు కదా, బంగారుగడ్డ అని పెట్టుకున్నారు. సరే ఇవన్నీ అవసరం లేదు. ఆ బంగారుగడ్డలో వాళ్ళనే ఇల్లు ఉంది మన విద్యాకి. నేను అడిగాను, ఎప్పుడు అడిగాను, ఇన్ని ఇల్లు అండి. వాళ్ళ ఇంట్లో 14 రూమ్లు ఏమో ఉన్నాయంట అండి. 14 రూమ్స్ చెప్పింది, అది కరెక్ట్గా నెంబర్ కానీ చాలా ఎక్కువ రూమ్లు. సో నేను ఎందుకంటున్నానంటే మన లైఫ్లో నీ గదిలోనికి వెళ్ళమంటున్నప్పుడు నీ లైఫ్లో ఒక పర్టికులర్ టైము ప్రార్థనకు లేకపోతే నీది ప్రార్థన కాదు అని చెప్తున్నాడు. ప్రార్థన కాదు. లంచ్ అని అంటే ఇప్పుడు క్లాసెస్ పెడతారు స్కూల్లో కానీ కాలేజెస్, క్లాసెస్ నడుస్తాయి, అందరికీ తెలుసు. లంచ్ అంటే ఎప్పుడంటే అప్పుడు తినచ్చు. ఫస్ట్ పీరియడ్లో టిఫిన్ ఓపెన్ చేసి టీచర్ చెప్పి తింటున్నారా? టిఫిన్లు తీసి తింటా చెప్పండి. మరి లంచ్ అంటే ఏ టైం పెడుతున్నారు? పర్టికులర్ ఒక టైం పెడుతున్నారు, ఖచ్చితంగా ఈ టైం అని. మరి ప్రార్థన అంటే నీకెందుకు లేదు? నీ గది లేదు ప్రార్థనకి. అంటే గది అంటే అక్కడ లిటరల్గా గది కాదు, టైం స్లాట్. నేను ఈ టైంకి ప్రార్థన చేస్తాను. కరెక్ట్గా ఒకప్పుడు కదా ఆ టైంకి కూర్చొని అంతరంగాలు చూసేవాళ్ళు, ఎక్కడ దాకా పోయారో తెలియదు. ఎన్నో సీరియల్ చూశారు. ఇప్పుడు కరెక్ట్ టైంకి జబర్దస్త్గా కరెక్ట్ టైంకి బిగ్ బాస్ అంటుందండి. వాళ్ళు ఎంత టైం చూసి పెడుతున్నారండి. వాళ్ళు ఆఫీస్ టైంలో పెట్టట్లేదు, వాళ్ళు ఎప్పుడు పెడుతున్నారు? నీ ప్రేయర్ టైంలో పెడతారు. వాళ్ళు ఏం తక్కువలు కాదు సైతాను. కనుక నీ ప్రేయర్ టైము, నీ ఫ్యామిలీ టైంని నాశనం చేయడానికి సైతాను కోరుకున్నాడు. కనుక నీకు ఆ టైంలో పెడితే అప్పుడు ప్రభువా బిగ్ బాస్ వస్తే ఎట్లా చేస్తారు ప్రభువా ప్రార్థన? నువ్వు ఎట్లా చెప్తున్నావు చెప్పు. టైం వాళ్ళది మార్పి నేను ప్రార్థన చేస్తా. కొంచెం నువ్వు టైం, నీకుంది, శక్తి ఉంది, నువ్వు ఎలాంటి దేవుడు? భూమి ఆకాశాలను చేసినవాడు,
నక్షత్రాలను చేసిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తావు. కొంచెం బిగ్ బాస్ టైం మార్చి నేను ప్రార్థన చేస్తా. అంటే నీ లైఫ్లో అన్నిటికీ టైం ఉంది, కానీ గది లేదు కనుక. గది అంటే ఒక పర్టికులర్ టైం నీలో లేదు కనుక దేవుడు అంటున్నాడు, నీది ప్రార్థన కాదు. ఇక్కడ నీ గదిలోనికి వెళ్ళమంటే దాక్కొని ఎక్కడో రహస్యంగా ఉడుగుడుగుడుగుడుగా ప్రార్థన చేయడం కాదు. అది బైబిల్ మీనింగే కాదు. కనుక నేను చెప్తున్నాను, నేను నేర్చుకున్నాను కనుక. గది ఏంటి ప్రభువా? ఎంతోమందికి ఇళ్ళు వాకిళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. ఫుట్పాత్ల మీద బతికే వాళ్ళు ఉండొచ్చు. చాలా బహుపేదలు ఉన్నారు ఈ లోకంలో. కానీ దేవుడు అంటున్నాడు, దే హ్యావ్ ఎ రూమ్. రూమ్ అనేది ఇంగ్లీష్లో తెలుసా? మనం ఎక్కడన్నా పోతే హోటల్లో ఏం చేస్తారండి? నో రూమ్ అని పెడతారు. దేని పెడతారు? హోటల్ టేబుల్ మీద పెడతారండి నో రూమ్. మనం రూములు తీసుకెళ్ళటానికి వెళ్ళాము అక్కడికి. హోటల్లో ఆల్ టేబుల్స్ ఫిల్ అయిపోయినాక ఏం చేస్తారు? నో రూమ్ అని పెడతారు. అంటే ఇంగ్లీష్లో నో రూమ్ అంటే అర్థం ఏంటి? నీకు ఛాన్స్ లేదు కదా. ఆ మాట తీసుకొని దేవుడు మనకు బైబిల్లోంచి నేర్పిస్తున్నాడు. నీ ప్రార్థనకు ఒక సమయం లేనప్పుడు నీది ప్రార్థనే కాదు. ఇక నేను ఒప్పుకోనది. అందరికీ ఉంది సమయము. సమయం ఇచ్చిన దేవుడికి సమయం లేదు. సమయం లేదు కనుక దేవుడు అది ప్రేరే కాదు. అయితే దానికి కూడా ప్రతిఫలం అనుభవిస్తారు మీరు. మీ బ్రతుకులన్నిటిలో టైంలో చచ్చిపోతారు మీరు. అంటే టైము లేక 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 అల్లాడుతుంటారు. ఎందుకు? నాకు టైం ఇవ్వరు కనుక ఎట్లా వర్కౌట్ అవుతుంది కనుక దేవుడు చెప్తున్నాడు. మూడోది చూద్దాం, చూడండి. మూడోది చూసి మనం ఇక్కడికి ఇక్కడ రహస్యంగా అంటే ఇట్ ఈస్ నాట్ ఏ సీక్రెట్గా చేయాల్సిన ప్రార్థన కాదు. మనమేం మాఫియా వాళ్ళం కాదు, మనమేం నక్సలైట్లం కాదు, లేకపోతే ప్రార్థన తప్పు కాదు. అదేదో గదిలోకి వెళ్ళి రహస్యంగా ఎవరు చూడకుండా చేసేది ఏం కాదు అక్కడ. నేను ఇంకా చెప్తాను చూడండి. నేను ఓపెన్గానే చేస్తానండి. మా ఇంట్లో నేను హాల్లో ప్రేయర్ చేసుకుంటా ఉంటాను. హాల్లోనే చేస్తాను ప్రేయర్. గదిలోకి వెళ్ళి కదా, గది ఉంది, తలుపు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నేను హాల్లోనే ప్రార్థన చేస్తాను. హాల్లో ఎందుకు ప్రార్థన చేస్తానంటే నా టైం అక్కడ, అంతే తప్ప గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే కదా మెల్లగా ఎవరైనా వస్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడు శిరీష వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది? అని వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోద్ది. అక్క ఆయన పోయి మెల్లగా మాట్లాడుకుంటారు. నేను అక్కడ ప్రార్థన చేస్తున్నా, మా సర్వెంట్కి కానీ అందరికి తెలుస్తుంది ప్రార్థన చేస్తుంటే. ఒకరోజు ఒక పాలోడు వచ్చాడు. పాలోడు వచ్చి ఏం చేశాడంటే చూశాడు, నేను ప్రార్థన చేసుకున్నా, తలుపు కొట్టాడు, వినపడలేదు. అప్పుడు అక్క పాస్టర్ కిచెన్లో ఉంది. కిచెన్లో ఉన్నప్పుడు ఆ వంటలకి ఏమి వినపడదు. కిచెన్లో ఉన్నప్పుడు ఏమి వినపడదు, కానీ ఒకటి వినపడుతుంది, ఫోన్ వినపడుతుంది. టక్కుని లేపుతారు. అయితే వినపడట్లేదు. నేను అట్లే ప్రార్థన చేసుకుంటా ఉన్నా. వాడు చాలాసేపు నిలబడ్డాడు. మళ్ళీ మేడం అంటాడు. మేడం లేదు, యాడమ్ లేడు. యాడమ్ ప్రేయర్లో ఉన్నాడు. కథం పో. ఇంకా అట్లే ఉన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. ప్రార్థన చేస్తుంటే అలా నేను గదిలోకి వెళ్ళి తెలిస్తే వీళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తే తెలుస్తాయి. ఇక రెండోది ప్రార్థన గదిలోకి వెళ్ళి చేయడం. అక్కడ మనకు ప్రార్థనకు నాకు సమయం ఉంది మార్నింగ్. ఆ ప్రార్థన చేస్తుంటే నేను ప్రార్థన చేస్తే వీళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళని లోకము చూడాలండి కదా. మనం వాళ్ళ ఫోటోల దగ్గర గంట కొట్టి అగరబత్తి పెట్టాం చూడలే ఎప్పుడు. కానీ మన బతుకులోడని చూస్తున్నాడా మనం ప్రార్థన చేస్తుంది? దేవుడు అన్నాడు, నేను గదిలో వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ పాలోడికి ఎట్లా తెలుస్తుంది వీళ్ళు ప్రార్థన చేస్తున్నారని? అయినా వాడికి చెప్పాలని నేనేం చేయలేదు, ఆడొచ్చాడు రాంగ్ టైంలో, అంతే, నాకేం లేదు. సో ప్రేయర్ ఇస్ అట్లా బైబిల్లో ఇక్కడ ఉన్నది రహస్యం కాదండి. నీ లైఫ్లో ప్రేయర్కి టైం ఉందా? మార్నింగ్ చేస్తావా, ఆఫ్టర్నూన్ చేస్తావా, ఈవినింగ్ చేస్తావా, నైట్ చేస్తావా? కానీ ఖచ్చితంగా ప్రేయర్. ఈ భూమి మీద యాంగి చౌ గారు 7 లక్షల మంది ఆయన సంఘము, ఆయన ప్రార్థన చేస్తున్నాడని, ఆయన ప్రార్థనలు ఎవరికి టైం ఇవ్వడని, అది అక్కడ అట్లా ఆ కంట్రీ పిఎం దాకా వెళ్ళిందండి. వాంటెడ్గా పిఎం ఒకసారి ఫోన్ చేస్తే ఆయనకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. ఆయనకు సెక్రటరీస్ ఉంటారు, వాళ్ళు చెప్పారు ఏమనంటే అవర్ పాస్టర్ ఈజ్ స్పీకింగ్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ వరల్డ్. అంటే ఆయన అనుకున్నాడు ఏ ప్రెసిడెంట్ అనుకున్నాడు. అంటే ఈ లోకానికి అధికారి అయిన దేవుడితో మాట్లాడుతున్నాడు. వీ కాంట్ గివ్ టైం అని చెప్పాడు. అప్పుడు ఆ ప్రైమ్ మినిస్టర్ సాక్ష్యం చెప్పాడండి, ఉంది ఇప్పటికీ చూడండి. యాంగి చౌ గారు ఫోన్ చేస్తే, ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఎందుకనంటే నువ్వు ప్రైమ్ మినిస్టర్ ఈ రోజు ఉంటావు, రేపు పోతావు, కానీ పరలోకపు దేవుడు అంటే ఆయన టైము ప్రార్థన అట్లా. కనుక ఆయన ప్రార్థన మీద 7 లక్షల మంది చర్చిలో 7 లక్షల మంది ఆయనది రికార్డు. అంత గొప్ప సేవకుడు ఎందుకంటే ఆయన ప్రార్థనలో. మరి ఆయన రహస్యంగా చేస్తే ఎట్లా తెలిసేది ఇదంతా? ఆయన ఏం రహస్యంగా చేయట్లేదు. ఆయన వాళ్ళ సెక్రటరీస్కి చర్చిలో ఉండే ఆయనకు 10,000 మంది పాస్టర్లు, 1000 మంది బల్ల పంచేవాళ్ళు. 10,000 మంది బండి పంచుతారు, 1000 మంది అసిస్టెంట్ పాస్టర్లు ఆయనకి. మీరు కొట్టుకోండి, ఇప్పుడు అన్ని గూగుల్లో వస్తున్నాయి కనుక. ఒకప్పుడు అంటే ఓన్లీ మనకు తక్కువ ఉండేది మెసేజ్ ఇన్ఫర్మేషన్.
1000 మంది పాస్టర్లు ఆయన కింద 10,000 మంది బల పంచుతారు. ఎందుకు? 7 లక్షల మంది సంఘాలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆరాధనలు జరుగుతాయి. ఆదివారం 1,00,000, 2,00,000 అట్లా ఆరాధన గ్యాదర్ అవుతుంటారు. సో ప్రార్థన అంటే నీ లైఫ్లో గది కాదు, రహస్యం కాదు, ఒక సమయం ఉంది నా లైఫ్లో ప్రార్థనకి. ఖచ్చితంగాని దేవుడు లేని వాళ్ళది అలాంటిది ప్రార్థన. 3 చూసి ముగిద్దాం చూడండి. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యము 7వ వచనం, 3 వచనాల్లో 3 ఉన్నాయి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు, మీరు వారి వలె ఉండకూడి అని చెప్తున్నాడు. ఆ తర్వాత దానిలోనే ఆ వచనంలోనే మీ తండ్రి మీ విషయంలో మీకు ఏవి అక్కరగా ఉన్నాయో తెలిసిన వాడు కనుక మీరు అలాగున అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు విస్తరించే మాటలు పలికితే అది ప్రార్థనలో మీరు ఎప్పుడు పలకకూడదు. మీరు ప్రార్థన నేర్చుకోవాలనుకుంటున్నారు, ప్రార్థనలో వృద్ధి చెందాలి, ప్రార్థనలో బలపడాలని, ప్రార్థన ద్వారా శక్తిని, ప్రార్థన ద్వారా బలాన్ని, ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలను చూడాలనుకుంటున్నారా? ఇదిగో 3వది ఇంకొకటి, నీ లైఫ్లో కథ వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తారంగా దేవుని సన్నిధిలో పలుకుతుండద్దు. కనుక ఈ లోకంలో దేవుళ్ళు లేని వాళ్ళు పలకట్లేదా అండి? దేవుళ్ళు లేని వాళ్ళు వాళ్ళ దేవుళ్ళకు దేవతలకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఓ గట్టి 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 గట్టిగా అంటూ ఉంటారు. అనుకుందాం, ఓం ఓం ఓం, నేను అనుకున్నవి జరగాలి, నేను అనుకున్నవి జరగాలి, నేను అనుకున్నవి ఎప్పటికి జరగవు, నేను మొక్కేది బొమ్మని, నేను మొక్కేది రాయిని, లోపల నుంచి అనుకుంటే కూడా బెటర్. అది విపరీతంగా అండి, అసలు ఎంత 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 గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా అవసరమా? విస్తారంగా మాటలు పలకటం, లేనిపోయిన వ్యర్థమైన మాటలు ప్రార్థనలో నుంచి మనం పూర్తిగా తీసివేసేయాలండి. కనుక దేవుడు అంటే ఆయన గుడ్డివాడు కాదు. చాలా ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ గిరి 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 రాస్తే కూడా మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నాయి, ఏదో ఒకటి నింపిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఇన్విజిలేటర్స్ ఎట్లాంటి వాళ్ళు, పేజీలు ఎన్ని ఉంటే మార్క్స్ వేసేసిపోతారు వాళ్ళు. సో దేవుడికి నువ్వు చేసే ప్రార్థన వినపడట్లేదా, కనపడట్లేదా? ఆయన నీ హృదయాన్ని ఎరగనివాడా, నీ మనసును ఎరగనివాడా, నీ తలంపును ఎరగనివాడా? అన్నీ తెలిసిన దేవుడి దగ్గర ఎందుకంత విస్తారమైన మాటలు, ఎందుకంత విస్తారమైన మాటలు? ఇది ఎవరిలో ఉన్నాయి? అన్యజనులలో ఉన్నాయి. అన్యజనులలో కనుక వాళ్ళు యూజ్ చేస్తారు, అలాంటి ప్రార్థన వచ్చేది. ఇప్పుడు నాతోటి తీయండి ఆ యొక్క మొదటి ఆ యొక్క రాజుల గ్రంథం 18వ అధ్యాయం తీయండి. అక్కడ ఇది చూపించి నేను ముగిస్తాను. 3 మాత్రము మన ప్రేయర్లోంచి ఎంత తొందరగా తీసేస్తే మనం అంత తొందరగా ప్రార్థనలో వృద్ధి చెందాం. కనుక మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం తీసి చూస్తే దేవుని యొక్క వాక్యము అక్కడ స్పష్టంగా రాయబడింది. ఏమిటంటే, ఏలియాకి ఆ తర్వాత ఆనాడు ఆయనను వ్యతిరేకించి దేశాన్ని విగ్రహాలతో ఆ యొక్క మరి దేవతల యొక్క పూజల చేత బలుల చేత దేశాన్ని దుర్భరం చేసి నాశనం చేస్తున్న సమయమే ఈ యొక్క మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఉంది. అదేమిటనంటే, ఆహాబు అనేవాడు యెజబేలు అనే రాణిగా ఉండి వాళ్ళిద్దరు ఏలుతున్న కాలంలో ఇశ్రాయేలీలు వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టి అన్య దేవతలైన బయలు అష్తారోతు దేవతలను పూజింపచేయటానికి మొదలుపెట్టారు. కనుక రాజుకు రాణికి భయపడి ప్రజలందరూ కూడా ఏమైపోయారంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క బొమ్మను మొక్కడం మొదలుపెట్టారు, విగ్రహాలను మొక్కడం మొదలుపెట్టారు. కనుక మనకి ఈ రోజు వరకు కూడా ఇలాంటిది సంభవాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అన్ని స్కూళ్ళల్లో బతుకమ్మ ఆడాలని పెట్టారు. బతుకమ్మ అనేది అది ఒక వ్యక్తిగతమైన, ఒక సాంప్రదాయమైన, ఒక జాతి ప్రజలు, ఒక ప్రాంత ప్రజలకు వాళ్ళ నమ్మకాల్లో నుంచి వచ్చింది బతుకమ్మ. కనుక వాళ్ళు చేసుకోవచ్చు, తప్పేం లేదు, వాళ్ళు నమ్ముతున్నారు కనుక, పూలు పెడుతున్నారు కనుక. కానీ ఇప్పుడు ఒక స్కూల్లో టీచరు క్రిస్టియన్ ఉండొచ్చు, ఒక టీచరు ముస్లిం ఉండొచ్చు, ఒక టీచరు ఏమీ కాదు నాస్తికురాలు ఉండొచ్చు, ఎక్కువ మాట్లాడితే ఎగిరిదన్నే నాస్తికురాలు ఉండొచ్చు. ఆమె ఎటు చేస్తుంది చెప్పండి? సో కనుక ఇది ఇప్పుడు కాదండి ప్రాబ్లం. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు కాదు, ప్రపంచంలో ఎనాటి నుంచో ఉంది. కనుక ఈ అధికారులు, ఏలికలు కొన్ని మనము అవసరం లేని చేయమని చెప్తారు. చేయమని చెప్పినప్పుడు చాలా ఇబ్బంది పడిపోయారు. బతుకమ్మ ఎట్ట చేస్తారు టీచర్స్, క్రిస్టియన్ టీచర్స్? ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి అది లేదు కనుక రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినందుకు, అది రిజెక్ట్ చేస్తే తప్పేమీ లేదు అనుకోనే ఆ యొక్క సుపీరియర్స్, అధికారులు, అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కానీ, హెడ్ మిస్టర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళు సరిగ్గా ఆలోచించి, అవును ఇది యాక్చువల్గా దీని ప్రకారం, చట్ట ప్రకారం అదేమీ కాదు కదా, అది న్యాయ సంబంధమైనది కాదు కదా. కనుక ఉద్యోగం ఇచ్చినప్పుడు, వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు అపాయింట్మెంట్ లెటర్లో నువ్వు బతుకమ్మ ఆడితే నేను టీచర్ చేస్తాను పెట్టారా? మన క్వాలిఫికేషన్ మీదే మనకు టీచర్ పోస్ట్ వస్తుంది.
కనుక ఇప్పుడు అలాంటిది పెట్టినప్పుడు ఏం చేస్తున్నారండి, అక్కడ దేవుడు ఎందుకు అనుమతిస్తాడు ఇలాంటివి అంటే, దేవుడు దొంగ క్రిస్టియన్స్ని బయటపడటానికి అనుమతిస్తాడు. దేవుడికి కూడా కావాలి కనుక. ఇప్పుడు ఇలాగ వచ్చిన తర్వాత నిజమైన దేవుని బిడ్డలు ఎవరో కాదో తెలిసిపోతుంది. కనుక ఒక బలహీనరాలైన ఒక క్రిస్టియన్ టీచర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏం చేస్తారు, నాకు నా ఉద్యోగం మీద ఏమైనా వస్తుందని చెప్పి కదా, బతుకమ్మ ఉయ్యాలో అండి మీదలకి ఉబాలో అని ఆడతారు. వాళ్ళతో ఏం చేస్తారు, లోపల ఇది చేసుకొని. కానీ నీ ఫెయిత్ ఎంత దెబ్బతింటుంది కదా అప్పుడు. ఎందుకు అని చెప్పి కదా, మంచి సలహా తీసుకోవాలి, మంచి దైవ సేవకుల నాయకుల సలహా తీసుకొని మనం కావాలంటే చెప్పాలి ఇది వీలు పడదని. అట్లా నిలబడ్డప్పుడు దేవుడు అగ్నిలోకి వెళ్ళి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారంటారు. నువ్వు అగ్ని కాదు, పూల దగ్గరనే పడిపోతున్నావు, కింద బొక్క బొరల పడుతున్నావు, మళ్ళీ లేచి 2 పూలు పెట్టుకొని వస్తున్నారు. ఈ అవసరమా మనకు? దేవుడు చెప్తున్నాడు ఇది జరగలేదా, ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రీస్తు అయితే ఇక దానికి ముందు 1000 సంవత్సరాలు, 3000 years బ్యాక్ ఈ భూమి మీద ఆహాబ్ అనేవాడు, వాడు పనికి మాలిన రాజు, ఇశ్రాయేలుకు అమ్ముడు పోయిన రాజు. వాడి భార్య యెజబెల్, అది విగ్రహారాధికురాలు కనుక వాళ్ళ దేవుళ్ళని తీసుకొచ్చింది, బయలు అశ్రాఫ్ దేవుళ్ళు తీసుకొచ్చి దేశం అంతా చెప్తుంది అందరూ పూజించాల్సిందే అంటే ఏం చేస్తారు, పూజిస్తూ ఉన్నారు. అప్పుడు ఏలియా లేచాడండి. ఏలియా లేచి ఆయన దేవుడి కొరకు నిలబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన శక్తిని మహిమను కనపరచడానికి ఇష్టపడ్డప్పుడు ఇదే కర్మేలు కొండ మీద ఆనాడు కదండి IPL మ్యాచ్ జరిగింది ఒకటి, కథం అవతల ఒక్కడే యువతల 850 మంది, 850 వికెట్లు యువతల, అవతల ఒక్కడే ఏలియా ఒక్కడే కదా. ఎట్లా బౌలింగ్ ఎట్లుంటుంది అసలు, ఆ వికెట్ ఎట్లుంటుంది అసలు కదా, ఏం భయపడలేదండి. ఏలియా ఒకటే చెప్పాడు కనుక, ఒక్కడు చాలనుకున్నాడు దేవుడు కనుక, వెంటనే అన్నాడు రండి అన్నాడు. అప్పుడు జరిగిన దాంట్లో ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. బలిపీఠం కట్టి బలిపీఠం మీద నీళ్లు పోసి ఆ బలిపీఠాన్ని వాళ్ళ దేవుళ్ళ వైపు తిరిగి ప్రార్థన చేయమన్నప్పుడు ఈ బైబిల్లో వ్యర్థమైన అన్యజనుల మాటలు దేవుడు చెప్తున్నాడు. బయలా నువ్వు ఎక్కడున్నావు, రా 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 అని చెప్పి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏమీ లేదు. ఎంత గట్టిగా అరిచినా, ఒరే నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావురా, ఎక్కడ పండుకున్నావురా, ఎక్కడ దాగి పడిపోయావురా కనుక అన్ని మాటలు వచ్చిండే వాళ్ళు. ఎక్కడున్నాడో తెలియదు ఎక్కడున్నాడో కనుక వ్యర్థమైన. ఆ తర్వాత వాళ్ళది దాటిపోయి ఆ వ్యర్థమైన వాటిలో కోసుకోవడం మొదలుపెట్టారండి. చాలామంది అనుకుంటున్నారు కోసుకునేది ఇప్పటిది అనుకుంటున్నారండి కదా, ఇప్పుడు చాలామంది కోసుకుంటుంటారు, కాదు ఇది చాలా బ్యాగది, ఇది అప్పటి నుంచే కోసుకోవడం మంది కనుక అలాగ వ్యర్థమైన మాటలు వాళ్ళు వచిస్తున్నారని ఈ యొక్క 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మీరు పోయి చదువుకోండి. అలాగున ఏలియా మాత్రం చేయలేదండి. కనుక మన క్రైస్తవ జీవితంలో ప్రార్థన అంటే మనం వ్యర్థమైన మాటలు పలకడము ఆ తర్వాత కాదు. కనుక వ్యర్థమైన మాటలు ఆనాడు అన్యులు పలికితే ఈరోజు ఆలోచించండి. ముఖ్యంగా నేను ఓపెన్గా చెప్తాను కనుక ఈరోజు అలాంటి వ్యర్థమైన మాటలు, అర్థం కాని మాటలు రబ్బ బబ్బ 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 రబ 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 బర 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 ఇవి వచ్చేసినాయి, చర్చలోకి వచ్చేసినాయండి. ఆనాడు అన్యులు వాడేవి కనుక మళ్ళీ వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము భాషలు మాట్లాడుతున్నాం. భాషలు మాట్లాడితే నేను అది ఏం భాష అని అడుగుతాం. అదేం భాష అంటే దేవదూతల భాష. అది నువ్వు దేవదూతవా, నువ్వు సగం దయ్యానివి, నీకు దేవదూతల భాష ఎప్పుడు వచ్చేసింది చెప్పాలి మరి. కనుక ఇది భాషలు దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు నీకు, ఎక్కడిచ్చాడు, చెప్పండి మరి. అన్యజనులు ఎలాగున పిచ్చి కూతలు కూస్తున్నారో ఈరోజు క్రైస్తవ సమాజంలో ప్రవేశించింది కనుక దేవుడు చెప్తున్నాడు నథింగ్. నువ్వు భాషలతో మాట్లాడితే మంచం కింద దూరి మాట్లాడు. చర్చిల్లో భాషలు అర్థం కాక భాష ఏమొస్తుంది, వ్యర్థమైనవి కనుక. మరి ఏలియా భాష మాట్లాడలేదండి, హీబ్రూ భాష ఆనాడు వాళ్ళు మాట్లాడుతుంటే ఆ భాషలో ఒక్క మాట మాట్లాడాడు, పరలోకం ఉంది, అందరికీ అర్థమైంది ఆ రోజు. కనుక ఈరోజు అన్యజనులు విపరీతంగా వాళ్ళు ఏవేవో గొనుగుతూ ఇది చేస్తూ ఉంటే అవి చర్చిలోకి వచ్చేసి ఈరోజు ప్రార్థన అని చెప్పి మళ్ళీ నేను ఆత్మలో దేవునితో ప్రార్థన చేస్తున్నా. అబ్బో ఎక్కడి దాకా వెళ్ళావు నాయన అని అడగాలి ఆత్మలో. ఇది ఏంటండి ఇది కనుక దేవుడు చెప్పాడు. కనుక మీరు భాషలు మాట్లాడితే ప్రార్థన చేస్తున్నారా, ఎవరికి అర్థం కావట్లేదు, ఎవరు ఏకీభవిస్తారు? ఎవరైనా మనతో ప్రార్థనతో ఏకీభవిస్తే ఒకవేళ గ్రూప్ ప్రేయర్స్ అనుకుందాం, పర్సనల్ ప్రేయర్స్ వదిలేసేయండి. గ్రూప్ ప్రేయర్స్ చేస్తున్నప్పుడు నాతో ఒక వ్యక్తి ఏకీభవిస్తే కదా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. అన్నిటికంటే మీలో భూమి మీద ఇద్దరు దేని విషయమై ఏకీభవించి మీ పరలోకపు తండ్రిని అడుగుదురో అది మీకు అనుగ్రహం. ఇద్దరు ఏకీభవించాలంటే నేను ఏదో మాట్లాడుతుంటే వాళ్ళకి ఏమర్థమవుతుంది కదా, పెంతికోస్తు గోల
కదా, గోళ ఉండాలంట. దేవుడు సంఘంలోంచి తీసేస్తాడు. ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. మాట్లాడుతున్నారండి అది అన్యజనులు కదా, ఎట్లా గోళలు చేస్తున్నారు వాళ్ళు. మనము కూడా ప్రార్థన అని చెప్పి ఏదో భాషలు మాట్లాడి వల్లించి ఎవరికి చేస్తున్నాం ఏం చేస్తున్నామో తెలియకుండా ఉండకూడదని చెప్పి దేవుడు నెగిటివ్ సైడ్ చెప్తున్నాడు. ఏమిటంటే మీరు అన్ని జనుల వలె ప్రార్థన చేయకూడదని చెప్పి, అన్ని జనుల వలె ఒకవేళ మీరు అలాగున ఉండకూడదని చెప్తున్నప్పుడు దేవుడు మనకు నేర్పిస్తున్న ఈ మూడో విషయంలో ఆయన చెప్తుంది ఏమిటంటే, ఒకటి బిడ్డ, నీ జీవితంలో ప్రార్థన నేర్చుకోవాలనుకుంటున్నావా? నంబర్ 1 మొదట చెప్తున్నాడు, మనుషుల్ని ఎప్పుడూ ఇంప్రెస్ చేయడానికి రావద్దు. నంబర్ 2, నీ బ్రతుకులో ప్రేయర్కి ఒక సమయాన్ని పెట్టుకో, అది రెగ్యులర్గా పెట్టుకో. అది నంబర్ 3, నీవు వ్యర్థమైన మాటలు అందరం తల్లు వంచుదాము, కళ్ళు మూసుకుందాము. ఒకసారి దేవుని సన్నిధిలో మనం దేవుని వైపు చూచి, ప్రభా వాట్ నాట్ టు వీ డూ, మనం ప్రార్థనలో ఏమి చేయకూడదు అనేది దేవుని సన్నిధిలో ఇంత స్పష్టంగా ఉంది. అన్నిటికంటే బెస్ట్ సర్మన్ ఆన్ ప్రేయర్ అది ఏదో కాదు, అది బైబిల్లోనే ఉంది. దాన్ని మనం ఫాలో అయితే మంచి ప్రార్థన నేర్చుకుంటాం, మంచి ప్రార్థనా పరులం అవుతాం, గొప్ప ప్రార్థనా పరులం అవుతాము. మన ప్రార్థనలకు జవాబు వస్తుంటే మనం భూమి మీద వర్ధిల్లుతూ ఉంటాము, దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. కనుక అందరం తలలు వంచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన, ప్రభువా నాకు ఈ 2020 వరకు ప్రభా, 20వ సంవత్సరము 2020 సంవత్సరం వరకు నా ప్రార్థనలో ప్రభా నేను కొంత అయితే నేర్చుకున్నాను. ఈ 3 డేస్లో ఇంకా నా ప్రార్థన ప్రభా పదును పెట్టబడాలి ప్రభా. నాయన నా ప్రార్థన ప్రభా నా తండ్రి ఇంకా నా తండ్రి శక్తివంతంగా కావాలి ప్రభా. నా ప్రార్థన ప్రభా నన్ను ప్రభా నాయన అయ్యా నా తండ్రి అనేకమైన వాటిలోంచి విడిపించడమే కాదు, నా ప్రార్థన నాకు ఆశ్రయముగా మారిపోవాలి ప్రభా. నాయన నా ప్రార్థన జీవితంలో ప్రభా నీకు గొప్ప మహిమ కలుగుతూ ఉండాలి ప్రభా. నా ప్రార్థన చేయలేని అనేకులు ప్రభా నాయన నన్ను ప్రార్థన ఆధారంగా నువ్వు చేయగలుగుతావు కనుక, ఇశ్రాయేలీలంతా కూడా బయలుకు అష్తారోతు దేవతకు మొక్కుతూ, యజబేలుకు భయపడి సాగిలపడుతూ, రాజురానికి భయపడి అలాగన మొక్కుతూ ఉన్నప్పుడు ఒక్క ఏలియా ప్రార్థన చేయలేదా? ఆకాశము నుండి అగ్నిని దేవుడు దించలేదా? దేవుడు ఈరోజు మనతో కూడా అంటున్నాడు, మనము ప్రార్థనను నేర్చుకుంటూ ఉంటే దేవుడు ఇంకా నేర్పుతూ ఉంటాడు. ప్రార్థనకు ఆశపడితే ఇంకా గొప్ప ప్రార్థనకు మనకు కృపనిస్తాడు. కృప వెంబడి కృప ప్రార్థనలో కూడా ఇవ్వబడుతుంది కదా. ఒక్కసారి మనము బైబిల్లో ఉన్న నెగిటివ్ ఇవి 3 మన జీవితాల్లోంచి తీసేసుకుందాం. యేసుక్రీస్తు ఆయన సిలువలో రక్తం కారుతూ ప్రాణం ధారపోస్తున్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. ఎంత చక్కగా ప్రార్థన చేశాడండి కదా. తండ్రి వీరేమి చేయుచున్నారో వెరుగరు, వీరిని క్షమించు. అంతే. ఇంకా వాట్ జీసస్ మీన్స్ జస్ట్ హీ స్పోక్ త్రూ హిస్ వర్డ్స్. ఆయన ఏమై అనుకుంటున్నాడో దాన్ని స్పష్టంగా చెప్పాడు. చూశాడు. అప్పటికి ఒక 2 గంటలు దాటిపోయింది, రక్తం కారుతుంది, తన ప్రాణము ఈ యొక్క లోకంలో అర్పించే గడియ వస్తున్నప్పుడు ఎదురుగా తల్లిని చూశాడు. ఆ తర్వాత ఆమె ఎంత వేదన చెందుతుంది కదా, నా కొరకు ఎంత రిస్క్ తీసుకొని కనింది కదా, కన్యకగా ఉన్నప్పుడే నన్ను కంటానికి ఇష్టపడింది, దేవాతి దేవుడు నేను నా కొరకు భూమి మీద ఎంత త్యాగం చేసింది, ఎంత ధైర్యంగా. ఆమె ఈరోజు ఆమె నిరాశ్రయులు అయిపోకూడదు. ఉన్నారు ఇంకా తమ్ముళ్ళు, వాళ్ళు చూస్తారో చూడరో కానీ అని చెప్పి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి చెప్తున్నప్పుడు జీసస్ ఎంత క్లారిటీగా ఉన్నాడండి. కనుక మన ప్రార్థనలలో మనం ఒక్కసారి దేవుని వైపు తిరిగి, ప్రభా నేను కూడా ప్రభా ఈ 3 విషయాలు నా బ్రతుకులో నేను స్థాపించుకొని నేను నిశ్చయముగా ప్రభా ఇక ఎన్నడూ మనుషులను ఇంప్రెస్ చేయను ప్రభా, మనుషుల యొక్క మెప్పు కొరకు నేను ప్రార్థన చేయను ప్రభా. అంతేకాదు ప్రభా 24 గంటల్లో నా నిద్రకు, నా ఉద్యోగానికి, నా యొక్క పనులకు పోయినాక అయ్యా నీకు నాయన సమయం లేకపోతే నా బ్రతుకు అది తర్వాత ఇక దుర్భరం అయిపోతుంది ప్రభా. ఇక జరిగిన నష్టాలను ఎవ్వడు పూడ్చలేడు, ఆ నష్టాలను ఇంకెవ్వరు పూడ్చలేరు. అది అంత ఘోరమైన వాటికి వదిలేయాల్సి వస్తుంది. దేవుడు సమయం ఉండంగానే నీకు ప్రార్థనా గది ఉండాలి. చాలామంది ప్రార్థనా గది అంటే వాళ్ళు ఒక రూమ్ ఉండాలేమో, అది ఇంటి పైన కట్టించుకోవాలేమో, పూజ గదిలాగా ఉండాలనుకుంటున్నారు ఈరోజు. పాపం అమాయకులండి, ఈ థియాలజీ చదివి అంత రెవరెండ్లు అయిన వాళ్ళకు అట్టే ఉంటుంది అలాగే నాలెడ్జ్. బైబిల్ చెప్తుంది కాదు. గది అని అంటే ఎ రూమ్, ఎ స్పేస్. నీ టైంలో ఒక మంచి గది అంటే ఒక సమయాన్ని ఖచ్చితంగా, నా స్నేహితులు పిలిచినా, ఎవరు పిలిచినా, బంధువులు పిలిచినా, ఇక ఏ పని ఉన్నా బెస్ట్ టైం నేనే చూస్ చేసుకుంటాను. దేవుడేం చెప్పాడు కదా ఈ టైంలో చేయమని.
నీకే తెలుసు. ఆ సమయాన్ని స్థాపించుకున్నావా, ఇక నీ బ్రతుకులో ఎంత శక్తి, ఎంత మహిమ అక్కడ ఉదయించడం మొదలు పెడుతుంది. ఆలోచించుకోండి, ప్రభువా నా లైఫ్లో ప్రేయర్ రూమ్ లేదు ప్రభా, లిటరల్గా 24 గంటల్లో ఒక గంట గది లాంటి ప్రార్థన లేదు ప్రభా, నేను నీ దగ్గరికి వచ్చి అది ఏర్పాటు చేసుకుంటాను. కొంచెం మొదట్లో కష్టమే, తర్వాత అది స్థాపించబడుతుంది, ఖచ్చితంగా స్థాపించబడుతుంది. చివరిది బైబిల్ చెప్తుంది, నేను ఎంతసేపు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఇక మాటలు లేకపోతే మౌనంగా ఉంటాను ప్రభా. నా మౌనంలో నీ ఆత్మ నా మీదికి దిగి వస్తుంటే నా అంతరంగములో ఉల్లాసము, సంతోషము, విడుదల, ఆనందము, ధైర్యము అవి కలగడం మొదలుపెడతాయి. నేనే పిచ్చి 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 పిచ్చిగా వాగుతూ ఉంటే ప్రార్థనలో నేను ఆత్మస్వరాన్ని ఎక్కడ వింటాను ప్రభా? నా హృదయంలో నెమ్మది ఎక్కడొస్తుంది నాయన? నాకు కొన్ని మాటలు ఉన్నాయి, దీన్ని ఆపేస్తాను ప్రభా, నేను ఇంకేమీ చేయలేను అని ఒక పసిబిడ్డ తన తల్లికి ఏమి చెప్పుకోలేదండి. మాటలు రావు, ఏమి రావు, కానీ ఒడిలో అలాగ నిద్రపోతుంది అంతే. అప్పుడు ఆ తల్లికి అర్థమైపోద్ది, అయ్యో నా బిడ్డకి ఎంత బాధ కలిగింది చూడు, ఎట్లా నిద్రపోతుందని తల్లి అర్థం చేసుకొని లేపదు కూడా. మళ్ళీ అలాంటి పరలోకపు తండ్రి ఒడిలోకి వెళ్ళిపోవడానికి నీకు భాష ఎందుకు, మాటలు ఎందుకు, గలగల 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 పిచ్చి పిచ్చి శబ్దాలు ఎందుకు? బీ సైలెంట్ అంతే. దేవుడికి అప్పచెప్పుకో. కొన్ని మాటలైనా మాట్లాడినవి వదిలేసేసాయి, దేవుడు అక్కడి నుంచి నీకు ఇస్తాడు. సరే, ఇలాగున్న స్తుతి ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు మాటలు రావా? అలాంటి పాస్టర్లు నేర్పిస్తాను, నేర్చుకో అవి తప్పకుండా సంఘానికి ప్రయోజనం కనుక వాడుకో. కానీ అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు నీ ప్రార్థనలోంచి వెళ్ళిపోతే నిశ్చయంగా నీకు మేలు కలుగుతుంది. కనుక దేవుడు వీటిని దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రభా మేము ఎలాగున్న ప్రభా ప్రార్థన చేయాలో ఎప్పుడూ కోరుకుంటుంటాము, కానీ నేర్చుకోవాలని. కానీ ఏమి చేయకూడదో నువ్వు చెప్తున్నావు కనుక నీ మాటకు లోబడక, నీ మాటకు అవిధేయమైనప్పుడు మాకు ప్రార్థన ఎక్కడొస్తుంది ప్రభా నాయన? మేము ప్రార్థనాపరులుగా ఎక్కడ మారుతాం ప్రభా నాయన? మేము ప్రార్థనాపరులుగా మేము ఈ లోకంలో ప్రభా నీకు కొరకు నాయన కార్యాలు ఎలాగూ చేయగలుగుతాం కనుక అయ్యా, ఇప్పటికే ప్రార్థనలు మార్కెట్లో అమ్ముకుంటున్నారు ప్రభా, టీవీలో అమ్ముకుంటున్నారు నాయన, ప్రేయర్ టవర్స్ వాళ్ళు అమ్ముకుంటున్నారు ప్రభా నాయన. అయ్యా కనుక అలాంటి భయంకరమైన స్థితిలోంచి మమ్మల్ని విడిపించావు కనుక మమ్మల్ని నాయన మంచి ప్రార్థనా పనులు చేయటకు నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మా అందరి హృదయాల్లో ఈ వాక్యాన్ని నారుగట్టి నీరుపోసి నాటండి ప్రభా నాయన. మేము ఈ 3 గుర్తుపెట్టుకొని ప్రభా నాయన ప్రాక్టీస్ చేసి వాటిలోంచి బయటికి రాగలుటకు నాయన సిల్వ రక్తము, కల్వరి రక్తంతో ప్రభా మమ్మల్ని ముద్రించి మాకు మంచి ప్రార్థన దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టే ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక 10 minutes బ్రేక్ ఉంటుంది.